సో, బైబిల్‌లో ఇది హవ్వమ్మ గారు పాపం చేశారో, లేపోతే ఇట్లా ఏం రాయలేదు గానీ, ఆమె మోసగించబడింది. సో, కాబట్టి దేవుడు వాళ్ళని శపించలేదు. ఆమె మోసం చేస్తే శపిత్తారు. ఆమె మోసం చేయలేదు. మోసగించబడింది. మోసగించబడడం వలన నష్టపోయారు. దేవుడు వీళ్ళకి బదులు సర్పాన్ని శపించాడు మోసగించింది గనుక. వీళ్ళు జీవిస్తున్నటువంటి భూమిని శపించాడు. నేల వారి వలన శపించబడింది. వీళ్ళిద్దరిని శపించలే. మోసపోయారు. దేవుని ఆజ్ఞలు స్పష్టంగా ఉన్నప్పటికీ వారు మోసపోయారు. ఎట్లా మోసపోయారు? అర్ధ సత్యాల చేత, అనుమానాన్ని రేకెత్తించేటువంటి ప్రశ్నల వలన మోసపోయారు. మన కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, భయంకరమైన మోసం ఎట్లా జరుగుతుంది. ఎప్పుడు జాగ్రత్తలో ఉండాలి. ఏంటంటే అర్ధ సత్యాలు. మనకి పూర్తిగా అసత్యాన్ని ఎవరైనా చెప్పారనుకోండి మనం నమ్మం. కానీ అర్ధ సత్యాలు చెప్పామనుకోండి, మనం ఇలా న్యూస్ ఛానల్స్ ఏమన్నా ఓపెన్ చేస్తే సెల్ ఫోన్లో న్యూస్ పేపర్స్ చూస్తే ఆల్మోస్ట్ పెయిన్ న్యూస్లు ఇవన్నీ కూడా అర్ధ సత్యాలు. ఇలా జరిగింది, కానీ దాన్ని చెప్పే విధానంలో వాళ్ళు ఓన్ దృక్పథాలని మనం చెప్పేటప్పుడు చాలా భయంకరంగా ఇది చేస్తారు. అర్ధ సత్యాలు, అనుమానాన్ని రేకెత్తించేటువంటి ప్రశ్నలు. ఇది నిజమా? ఇలా అన్నారా? ఎన్ని కుటుంబాలు ఇట్లాంటి అనుమానాన్ని రేకెత్తించేటువంటి ప్రశ్నల వలన అనుమానం పిచ్చి చేత నాశనమయ్యాయో మనకు తెలుసు అందరికీ అనుభవాల్లో. అర్ధ సత్యాలను నమ్మి అపవాది మాత్రమే అర్ధ సత్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. సాతాన్ అంటేనే అబద్ధం, అబద్ధికుడు. కానీ మన దగ్గరికి రాబడికి పూర్తి అబద్ధాన్ని చెప్పడు, కొంచెం అలా కలిపి చెప్తాడు. యేసుక్రీస్తు దగ్గర రాబడికి అలా పప్పులు ఉడకగట్టే అన్నాడు, ఇదిగో వాక్యంలో ఎలా ఉంది కదా, అదిగో వాక్యంలో అలా ఉంది కదా, మళ్ళీ వాక్యంలో తీసుకొచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు ఇలాగైతే ఇది నిజమా? ఈ అనుమానం ప్రశ్న. వాడు ఎప్పుడు ఈ రెండింటిని చాలా టాక్టికల్గా వాడతాడు. ఏది? హాఫ్ ట్రూత్స్ అండ్ క్వశ్చన్స్.